సిబిల్ స్కోర్లో ఉన్న లోపాలేంటి? సిబిల్ స్కోర్ నిర్వహిస్తున్న కంపెనీ ఏది? సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే లోన్ ఎలా పొందాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ సిబిల్ స్కోర్ 750 ఉంటే మీకు లోన్ వస్తుంది. ఏ అవును, బి కాదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. సిబిల్ స్కోర్ ఎక్కడైనా ఆడితే మన స్కోర్ పెరుగుతుంది, కానీ ఇక్కడ ఆడకపోతే స్కోర్ పెరుగుతుంది. అదే సిబిల్ స్కోర్ ప్రత్యేకం. అది హౌస్ లోన్ అయినా, కార్ లోన్ అయినా లోనుకు సంబంధించి అడుగు ముందుకు పడాలంటే సిబిల్ స్కోర్ చెక్ చేయాల్సిందే. అంత ప్రాముఖ్యమున్న ఈ సిబిల్ స్కోర్ను నిర్వహించేది ఏ ప్రభుత్వ రంగ సంస్థో కాదు, ఓ ప్రైవేటు సంస్థ కావడం గమనార్హం. ట్రాన్స్ యూనియన్ సిబిల్ అనే సంస్థ మన క్రెడిట్ స్కోర్ను నిర్ణయిస్తోంది. సిబిల్ స్కోర్ పై ఉన్న అనేక సందేహాల నేపథ్యంలో సిబిల్ స్కోర్ ఎలా అప్డేట్ అవుతుంది, ఎన్నాళ్లకు అప్డేట్ అవుతుంది, అసలు అప్డేట్ అవుతుందా లేదా, ఈ విషయంలో సామాన్యులకు క్లారిటీ ఉండదు. అంతేకాకుండా ఈ సిబిల్ స్కోర్ను నిర్వహిస్తున్న ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేటు సంస్థపై విశ్వసనీయత ఎంత అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. అలాగే ఈ సిబిల్ స్కోర్ అవసరం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. రైతులు తీసుకున్న లోన్లకు క్రమంగా చెల్లిస్తున్నప్పటికీ ఈ సిబిల్ స్కోర్ అప్డేట్ అవ్వడం లేదు. ప్రభుత్వ సబ్సిడీలకు కూడా సిబిల్ అప్డేట్ కావడం లేదు. అలాగే ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుని చెల్లింపుల్లో ఆలస్యమైనప్పుడు కోర్టు ద్వారా సమస్య పరిష్కారమై చివరకు అమౌంట్ సెటిల్మెంట్ చేసుకుంటున్న సందర్భాలలోనూ సిబిల్ స్కోర్ అప్డేట్ కావడం లేదు. ఇటువంటి సందర్భాల్లో ఎవరిని కలవాలి, సిబిల్ స్కోర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఇచ్చే స్కోర్. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు, చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. ఈ స్కోర్ 750 నుంచి 900 మధ్య ఉంటే మంచి స్కోర్ అని అర్థం. కనీసం 700 వరకు ఉంటే బ్యాంకు రుణాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతారు. అంతకన్నా తగ్గితే బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ పంపిస్తారు. ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు రుణాలు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తాయి. ఈ సిబిల్ స్కోర్ పెరగాలంటే గతంలో తీసుకున్న రుణాలను సంబంధించిన ఈఎంఐలు సకాలంలో చెల్లించాలి. రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కార్ లోన్స్ ను సెక్యూర్డ్ లోన్స్ గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ను అన్సెక్యూర్డ్ లోన్స్ గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి. క్రెడిట్ కార్డు లిమిట్ ను పూర్తిగా ఉపయోగించకుండా కార్డు లిమిట్ లో కేవలం 30% మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతోంది. అలాగే ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారంటీగా ఉండకూడదు. ఆ వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డిఫాల్ట్ అయితే మీరే చెల్లించాల్సి ఉంటుంది. సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేటప్పుడు వీలైతే 2 దఫాలుగా పే చేయండి. దాంతో మీ పేమెంట్ 2 సార్లు రికార్డ్ అవుతుంది. ఫలితంగా క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే మీ సిబిల్ స్కోర్ ఎప్పుడూ సేఫ్ జోన్ లో ఉంటుంది.